హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేపల కర్రీ చేస్తున్నా. చూడండి, ఇది వచ్చి కిలోన్నర చేపలు. దీనికి కావాల్సిన నేను నూరు పెట్టుకున్నా. జీలకర్ర మెంతులు పొడి వేపుకొని పెట్టుకున్నా. ఇదిగోండి ఫ్రెష్ అల్లం అల్లం పేస్టు. ఇదిగోండి ఉల్లిగడ్డ, చింతపండు పులుసు, పసుపు వేస్తున్నా, చిటికెడంత పసుపు. ఫస్ట్ నేను కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి కడుక్కొని పెట్టుకున్నా. పసుపు వేస్తున్నా. మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు చేపల కూర. నేనైతే కారం ఎక్కువే వేస్తా, ఘాటు ఘాటు ఉండాలని. ధనియాల పొడి, అల్లం పేస్ట్ వేస్తూ, ఇదిగోండి ఉల్లిపాయలు వేసేస్తున్నా. మా సైడ్ అయితే ఇట్లానే వండుతారు. సైడ్ ఉండటం రెండు రకాలు వచ్చి నాకు చేపల పులుసులో. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారు చేపల పులుసు. నేను నేర్చుకుంది ఇదే కాబట్టి మీకు ఇదే చేసి చూపిస్తున్నా. సాల్ట్ వేసుకున్నా, తగినంత సాల్ట్ వేసుకోవాలి. చేపల ఉప్పు కారం మంచిగా కలపాలి ముక్కలు. మనకు కలుపుతుంటేనే దాని ఫ్లేవర్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. ఎంతైనా సండే సండే కదా. సండే అంటే ఒక పెద్ద పండుగ అందరికి. కలుపుతున్నా. నేను వెరైటీగా చేయొచ్చు కదా చేపల కూర, ఎందుకంటే నాకు మా దిక్కు నుంచి చేపల కూర అంటేనే ఇష్టం అండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా దిక్కు అంటున్నావు, ఎక్కడా మీ దిక్కు అనే ఆలోచన రావచ్చు మీది. మాది ఆంధ్ర అండి. ఆంధ్ర స్టైల్లో వండుతున్నా చేపల కూర. తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మనం ఎంత పోసుకోవాలనేది ఇప్పుడు దీని క్వాంటిటీని బట్టి తెలిసిపోతుంది. చేపల కూరకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. వేసి పెట్టుకోను. నేను ఎంత వేసుకుంటాననేది నాకు తెలుస్తుంది కదా, నేను డైలీ చేస్తా కాబట్టి నాకు తెలుసుద్ది. ఇదిగో చూసారా ఎట్లా ఉందో ముక్క, మంచిగా ఉప్పు కారం పట్టి. దీన్ని కొంచెం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టుకున్నా కలిపి. ఇదిగోండి ఇట్లా పులుసు పేసి పెట్టుకుని ఈ పులుసు అన్ని మన చేతితో ఒకసారి కలుపుకోవాలి. అబ్బా, అందరు ఆ చేపల కూర తినండి, ఈ చేపల కూర తినండి, ఎంత టేస్ట్ ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది. నేను ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకుంటున్నాను, ఎందుకంటే నేను పొయ్యి మీద పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఉప్పు చూసుకోను. అబ్బో, ఉప్పు కొంచెం పడుతుంది. ఇక్కడ అందరు సాల్ట్ అంటారు, నాకు ఉప్పు అంటేనే అలవాటు, మీరేమనుకోవద్దు. ఇదిగోండి ఏ ముక్కకి ఆ ముక్కకి నేను పరిచిపెట్టా. నేను ఇది చేపల కూర వండుకునే కళాయి. నేను ఇలానే దీంట్లోనే వండుకుంటా ఎప్పుడు చేపల కూర. పొయ్యి మీద పెట్టేసి చేపల కూర దీనికి ఇది మూత వేస్తున్నా. ఇది చూసుకుంటూ ఉండాలి, పొంగు వస్తుంది మనకి. ఓకేనా? ఇదిగోండి చేపల కూర రండి రండి రండి. ఇందాక నేను కలిపిన చేపల కూర ఎలా ఉడికిందో. బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. ఇంకోండి నేను గరం మసాలా ధనియాలు జీలకర్ర అన్ని యాలకులు లవంగాలు అన్ని కలిపి కొట్టు పెట్టుకున్నా. కొత్తిమీర. ఇవాళ పండుగే పండుగ. ఎంత చేపల కూర గుంగుమ గరం మసాలా వేసా, కొంచెం చేపల కూర మసాలా వేస్తున్నా.
చూసారా, ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క కూడా ఖరాబ్ అవ్వలేదు. ఇదిగోండి ముక్క చూసారా, మనం కలిపేటప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉంది ముక్క. ఫైనల్ గా చేపల కూర అనేది రెడీ అయింది. నచ్చితే నాకు ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్.